డిసెంబర్ 25వ తేదీన బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది? అసలు అమెరికా, జర్మనీ తమ రాయబార కార్యాలయాలను ఎందుకు మూసుకుంటున్నాయి? అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడైనటువంటి తారిక్ రెహమాన్ దాదాపు 17 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 25వ తేదీన తన సొంత దేశానికి తిరిగి వస్తున్నారు. దీని కారణంగా భారీ ర్యాలీ జరగనున్నట్లు సమాచారం. దానికి అనుకూలంగానే అమెరికా, జర్మనీ మరియు ఇతర యూరోపియన్ దేశాలు తమ రాయబార కార్యాలయాలను 24, 25వ తేదీల్లో మూసివేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల డిసెంబర్ 12వ తేదీన ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్ నాయకుడైనటువంటి షరీఫ్ ఉస్మాన్ హదీ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం వల్ల అతడు మరణించాడు. అతని అంత్యక్రియల రోజున యూరోపియన్ మరియు అమెరికా దేశాల రాయబార కార్యాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. జర్మనీ రాయబార కార్యాలయం అయితే ఏకంగా తన జెండానే అవతరణం చేసింది. ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చి సెక్యులర్ బంగ్లాదేశ్ ను ఇస్లామిస్ట్ దేశంగా మార్చాలనుకుంటున్న ఒక రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్ యూనియన్ నాయకుడి మృతికి యూరోపియన్ దేశాలు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. గత సంవత్సర కాలంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే భారత్కు అనుకూలంగా ఉన్న షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చడం, హదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో పేటరేగిపోతున్న మత అహంకారం, సుదీర్ఘ కాలం తర్వాత ప్రో క్యాపిటలిస్ట్ నేత అయినటువంటి తారిక్ రెహమాన్ తిరిగి స్వదేశానికి రావడం, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా స్వదేశంలో లేకుండానే వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలకు సన్నద్ధం కావడం, ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితులు వెనుకున్నటువంటి పాకిస్తాన్ ఇటీవల అమెరికా ఎంతగానో వెనుకేసుకు రావడం, ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితుల వెనుక పాశ్చాత్య దేశాల హస్తం ఎంతుందో అనే అనుమానాలు రాక తప్పట్లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితుల్లో భారతదేశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచివి కాదు.